హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి. ఎనీవేస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువకులు అనేది మన ఛానల్ నేమ్ అనమాట. వీడియోకి వాయిస్కి సింక్ అవ్వట్లేదు అని అనుకుంటుంటారు కదా. యాక్చువల్లీ మార్నింగ్ తోటకెళ్ళి వీడియో రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అంతా షూట్ చేసిన తర్వాత అర్థమైందనమాట, మైక్లో బ్యాటరీ అయిపోయిందని. కష్టపడి షూట్ చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ డిలీట్ చేయడం అని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తే సరిపోతుందని ఇట్లా చెప్తున్నా. యాక్చువల్లీ 2 years బ్యాకే 2017లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను అనమాట. కొన్ని వీడియోస్ చేసినాను అప్పుడు. తర్వాత నాకు డిఎస్సి ఎగ్జామ్ వస్తుందని అవనగడ్డగా, అంటే విజయవాడ డిస్టిక్ అనమాట, అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. 2 years అక్కడే ఉన్నాను. మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసే టైం దొరకలేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ తీయాలన్న ఆలోచన వస్తుంది. అందుకే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. అది కూడా మా తోటలో మేము పండించిన వరి మాడి పైన ఫస్ట్ వీడియో తీద్దామని అనిపించింది. అందుకని ఈ వీడియో అంతా మా తోటలో మేము పండించిన వరి పంట పైనే ఉంటుంది వీడియో అంతా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవేస్, ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. దీన్ని దమ్ము కొట్టడం అంటారు. దమ్ము కొట్టడం అంటే మొత్తం భూమిని అంతటిని నీళ్లు పెట్టి దున్నిస్తారు అనమాట. బాగా మెత్తగా అయ్యేటట్లుగా చేస్తారు భూమిని. ఆ తర్వాత వరి నారు తీసుకొచ్చి నాటుతారనమాట. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. జనరల్గా రాయలసీమలో వర్షాలు ఎక్కువగా పడవు కదా, అందుకోసం ఇక్కడంతా కందులు, వేరుశనగ, గోధుమలు, రాగులు, కొర్రలు ఇట్లాంటి పంటలు పండిస్తారనమాట. కానీ మన తోటలో వాటర్ బాగానే ఉంటుంది. 3-4 బావులు ఉంటాయి కాబట్టి మేము వరి పంట కూడా వేస్తుంటాం. వరి పంటకి ఏమంటే వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇంతకుముందు చెరుకు, మొక్కజొన్న ఇట్లాంటివి కూడా వేసినాం. మా తోటలో 3-4 బావులు ఎందుకు ఉన్నాయనే విషయం మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దానికి కొంచెం హిస్టరీ ఉంది. చిన్నప్పుడే నాకు, మా అక్కకి, మా తమ్ముడికి మా నాన్న ఈత నేర్పించేసినాడు అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఇల్లు ఉన్నా పడిపోయినాం అనుకో, అప్పుడు సర్వైవ్ కావాలి కదా. సో అందుకే మా ఫ్యామిలీలో మా చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ ఈత వస్తుంది. ఆడపిల్లలు, మగపిల్లలు అనేది లేదనమాట, అందరికీ ఈత నేర్పించేసారు చిన్నప్పుడు. అంతే స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అందరికీ మా తోట అంటే పిచ్చి అనమాట. అసలు స్కూల్ ఎగ్గొట్టి మా తోటలో ఈత కొట్టడానికి, మా తోటలో చింతకాయలు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు వీటి కోసం వచ్చేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్లో ఒక 5-6 మందికి నేనే ఈత నేర్పించిన. 10th క్లాస్లో ఉన్నప్పుడు నేనే సొంతంగా ఈత నేర్పించిన వాళ్ళకి. అస్సలు మామూలుగా ఉండేది కదా స్కూల్లో ఉన్నప్పుడు అయితే. అన్న ఫంక్షన్లప్పుడు కలిసేగిన ఫస్ట్ వాళ్ళు మా ఫ్రెండ్స్ తోట ఎట్లా ఉంది అని అడుగుతారు అనమాట. అంత ఇష్టం వాళ్ళ తోట అంటే.
మీరు చూస్తుంది వరి మడి నాటిన తర్వాత 20 డేస్ అయిన తర్వాత తీసిన వీడియో. ఇది మా తోటలో మేము పండించిన వరి పంట. చాలా వరకు కింద పడిపోయింది కోత టైంకి వచ్చేసరికి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కూడా కామెంట్లో చెప్పండి. ఇది ఇవాళ వీడియో.